ఒకటి, ఏదైనా సివిల్ కోర్టులో వెళ్ళి నష్టపరిహారం కోసం కేసు వేయొచ్చు. రెండు, వినియోగదారుల ఫోరంలో ఆ విత్తనాల విక్రయించిన కంపెనీ మీద కేసు నమోదు చేయొచ్చు. ఆ వినియోగదారుల ఫోరంకి వెళ్ళినప్పుడు వినియోగదారుల ఫోరమే దాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్కో లేదా ఇతర ఎక్స్పర్ట్కి పంపి ఒక నివేదికను తెప్పించుకుంటుంది. అలా నివేదిక తెప్పించుకొని విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు వీలైతే విత్తన నష్టం జరిగిందని తెలిసిన వెంటనే కన్జ్యూమర్ ఫోరంకో కోర్టుకు పోయేదాకా ఆగకుండా సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్కి మండల వ్యవసాయ అధికారి ఎవరైతే ఉంటారో వారికి, అదేవిధంగా కంపెనీ ప్రతినిధులు కానీ మీరు ఎక్కడైతే విత్తనాలు కొన్నారో ఆ షాపుకి కానీ సమాచారం అందించండి, వచ్చి చూసుకొని పోమని చెప్పండి. వాళ్ళు వచ్చినా రాకపోయినా మీరు కన్జ్యూమర్ ఫోరంకైనా పోవచ్చు లేదా సివిల్ కోర్టుకి పోవచ్చు. ఈ రెండూ కాకుండా ఒకవేళ అది గుర్తింపు పొందిన విత్తనం అయితే ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కనుక గుర్తింపు పొందిన వంగడం అయితే ఆ చట్టం కింద ఏర్పరిచిన యంత్రాంగం ద్వారా కూడా నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. పత్తి విత్తనాలకైతే పత్తి విత్తనాల చట్టం కింద కూడా నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది. ఈ నాలుగిట్లో ఏదో ఒక మార్గం ద్వారా వ్యవసాయదారులు, రైతులు విత్తనాల వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది.